స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలుపొందింది. 10కి 10 స్థానాలను కూటమి దక్కించుకుంది. 7 సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలుపొందింది. 10కి 10 స్థానాలను కూటమి దక్కించుకుంది. 7 సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలుపొందినట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్లు కనిపిస్తుంది. అక్కడ గందరగోళానికి గల కారణం ఏంటి? విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ లో 10కి 10 స్థానాల్లో ఎవరైతే పోటీ చేశారో కూటమి సభ్యులందరూ కూడా గెలుపొందారు. సో కొద్ది క్రితమే అధికారులు కూడా అధికారికంగా ప్రకటించారు. అత్యల్పంగా 54, అత్యధికంగా 60 నార్మల్ గా 49 వరకు రావాల్సి ఉండగా ఇంకా వాటి సంఖ్య అనేది క్రమంగా పెరగడం మనం స్పష్టంగా చూడొచ్చు. సో ఎందుకు పెరిగింది అంటే ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. నార్మల్ గా 49 రావాల్సింది, సో 49 రావాల్సింది. 49కి పెరిగి సంఖ్య కావాల్సినంత వచ్చిందంటే క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలని, ఏ కార్యక్రమాలు జరగాలన్నా సో అధికారుల సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా కావాలనేది ప్రధానంగా వాళ్ళు చేసింది. సో ఈ నేపథ్యంలోనే సో ఖచ్చితంగా ఆ మెజార్టీ వచ్చిందనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్నది, మనం స్పష్టంగా చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలోనే సో ఖచ్చితంగా బాధ్యతగా ప్రతి ఒక్కరు వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా చేస్తున్నారని మనం స్పష్టంగా చెప్పచ్చు. సో అందుకోసమే అధికారులు కానీ వీటి కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అభివృద్ధి కూటమి ప్రభుత్వం పాలన అభివృద్ధి చేయాలనుకుంటుంది. దీనికి వైసీపీ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇప్పుడు వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూడొచ్చు, ఆల్రెడీ కూటమి సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా వీళ్ళంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే 10కి 10 మంది కూడా గెలవడం జరిగింది. గెలిచినటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మనం విజువల్ చూస్తున్నాము. సో వీళ్ళంతా కూడా కూటమిలో పోటీ చేసినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ అభ్యర్థులు భారీగా కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. క్రాస్ ఓటింగ్ అనేది ఎందుకంటే సాధారణంగా 49, 50 రావాల్సింది. సో 54 అత్యధికంగా రావడం, అత్యల్పంగా రావడం జరిగింది. అత్యధికంగా మనం చూసుకున్నట్టయితే సుమారుగా 66 ఓట్లు అనేది రావడం జరిగింది. సో దీన్ని బట్టి క్రాస్ ఓటింగ్ ఏ స్థాయిలో జరిగింది, సో ఏ స్థాయిలో జరిగింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బయట అంతా కూడా కూటమి సభ్యులంతా కూడా మనం చూడొచ్చు. సో ఆనందంలో ఉన్నారు. ఇందులో పోటీ చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు. సో ఇక్కడ సార్ మీరు పోటీ చేశారు, క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది. సో దాదాపు మీకు ఎన్ని ఓట్లు సో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆనందంతో సో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఉంది. కార్పొరేట్లు అందరూ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో మాట సార్, ఇప్పుడు ఈ రోజు మీరు గెలిచారు, సో 10కి 10 గెలిచారు. సో ఖచ్చితంగా మీ మీద నమ్మకంతో వేసారా, లేకపోతే క్రాస్ ఓటింగ్ జరిగింది, భారీ అవకతవకలు జరిగాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు? ప్రతి కార్పొరేటర్ కూడా గడిచిన 3.5 సంవత్సరాల్లో ఎవరు వార్డులో కూడా అభివృద్ధి జరగలేదు. ఆ నలుగురే అభివృద్ధికి నోచుకున్నారు తప్ప తక్కిన ప్రతి, అందుకే ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కూడా ఈ రిజల్ట్ ని 66, 65, 64 వచ్చాయంటే మాకే స్టాండ్ అంటే ఎంత అసంతృప్తి ఉందో ఆ పార్టీలు అనేది దీనికి నిదర్శనం. ఇప్పుడు ఏదో జరిగిపోయిందని గొగ్గోలు పెడతారు. గత 3.5 సంవత్సరాల్లో 33 ఉన్నాయి. ప్రతిపక్షానికి 3 ఇవ్వండి అని అడిగితే ఆ రోజు న్యాయం కనబడలేదు వాళ్ళకి. ఈ రోజు న్యాయం కనబడుతుందా? మేము ఈ రోజు నిజంగా చెప్తున్నాం, మాకు కూడా ఈ రిజల్ట్ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 56 వస్తాయనుకున్నది 66 దాకా, 65 దాకా. అంటే ఇది ప్రతి కార్పొరేట్ల అసంతృప్తి ఉంది కాబట్టి ఈ రిజల్ట్ నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే వంశీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఎమ్మెల్యే చెప్పండి, మీరు ఆల్రెడీ గతంలో చెప్పారు సో జీవీఎంసీ కైవసం చేసుకుంటా ఉన్నారు, ఇప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ కైవసం చేసుకుంటారు. సో త్వరలో మేయర్ మీద టార్గెట్ చేస్తారా? ఖచ్చితంగా మేయర్ అయినా ఎమ్మెల్సీ అయినా ఇదే రిజల్ట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ పార్టీ మీద కానీ ప్రజలకు విశ్వాసం లేదు, నాయకులకు కూడా విశ్వాసం లేదన్న విషయం నేను ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందే చెప్పా. 10కి 10 గెలుస్తాం, భారీగా గెలుస్తామని చెప్పాం.
మీరందరూ కూడా నమ్మలేదు. ఇప్పుడు ఏమొచ్చింది, అలాగే ఎమ్మెల్సీ కూడా ఇంతకంటే డబుల్గా గెలుస్తాం, ఎటువంటి డౌట్ లేదు. మీకు కావాల్సిన 49 కానీ 66 పైన వచ్చే దాదాపు లీస్ట్ 54. వాళ్ళ నాయకులకి నమ్మకం లేదు చెప్తున్నారు కదా. ప్రజా తీర్పు అనుగుణంగా మేము కూడా ఓట్లేస్తాం. ప్రజలు ఏం కోరుకున్నారు మన ఎలక్షన్లో, వన్ సైడ్గా ఇచ్చారు. అదే విధంగా మేము కూడా ఓట్లేస్తాం. వాళ్ళు వద్దన్నా మేము వద్దన్నా ఓట్లేస్తున్నారు. ఇప్పుడే మీరు చూశారు వీ వాంట్ జస్టిస్ అని. వాళ్ళు ఏమడుతున్నారు, మాకు న్యాయం చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత మమ్మల్ని కాపాడండి, మీ పార్టీలో ఎన్డీఏలోకి తీసుకెళ్ళండి, ఏదో పార్టీలో తీసుకెళ్ళండి అని వాళ్ళే అడుగుతూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు వీ వాంట్ జస్టిస్ అని పాపం. సో వాళ్ళకి న్యాయం చేస్తాం. అందులో ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళకి న్యాయం చేస్తాం. వాళ్ళకి ఇప్పుడే చెప్పాం, జస్టిస్ చేస్తాం, జస్టిస్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తాం. రాను మేయర్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అన్నీ కూడా వన్ సైడ్ వారుగా జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒంటెద్దు పోకడలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నించినా ఇలాంటి రిజల్ట్ వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, ఆల్రెడీ గెలిచారు, సో ఎలా చూస్తారు ఈ గెలుపుని? విశాఖ నగర పాలక సంస్థలో అవినీతికి, భూ కుంభకోణాలకి, టీడీఆర్ కుంభకోణాలకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి 10 మంది అభ్యర్థులకి పార్టీలకు అతీతంగా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మేయర్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇంతకన్నా మంచి మెజార్టీతో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు గతంలో డెవలప్మెంట్ మీద ఆగిపోయింది, ఇప్పుడు అవి పూర్తి స్థాయిలో చేస్తారు. ఇప్పుడు మీకు క్రాస్ ఓటింగ్ వేసి కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా మీకు ఓట్లు వేశారు. సో ఇప్పుడు వాళ్ళందరూ ఆశయాలు ఏంటి, డెవలప్మెంట్ కావాలి, సో దాన్ని మీరు నెరవేరుస్తారా? వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలని సహించలేక వాళ్ళ పార్టీలో ఉంటే న్యాయం జరగదనే ఉద్దేశంతో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి కార్పొరేటర్లు అందరూ కూడా ఓటేయడం జరిగింది. తప్పకుండా విశాఖ నగరాభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం. చెప్పండి, ఇప్పుడు గెలిచారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందం అండి. ఏదైతే ఇది అవినీతికి కూరుకుపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో మేయర్ స్థానానికి చెంపపెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవినీతిని అరికట్టాలని చెప్పేసి వాళ్ళ కార్పొరేటర్లే కూడా దీన్ని ఎదురు తిరగడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజా విజయం, ఇది కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో అందరు కార్పొరేటర్లు కల ఏకగ్రీవంగా వన్ సైడ్ గా అయింది ఎలక్షన్ అంతా. అందరూ కూడా మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలంతా కూడా వాళ్ళు చెప్పింది. సో ఖచ్చితంగా మా మీద నమ్మకంతో, ఎందుకంటే మేము దాదాపు 49 గెలుపుకు కావాల్సింది, కానీ అంతకు మించి సుమారుగా 60కి పైగా ఒక 6గురికి రావడం జరిగింది, 54 లిస్ట్ రావడం జరిగింది. సో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీని వెనక ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో అది స్వయంగా వాళ్ళ కార్పొరేటర్లే ఓటింగ్ ద్వారా చెప్పారు. ఖచ్చితంగా సో డెవలప్మెంట్ దిశగా మేము పనిచేస్తాం. సో ఆ నమ్మకం మాకుందని చెప్పి నేత అంతా చెప్తుంది. 10కి 10 అయితే కైసం చేసుకునే పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ కూడా కైసం చేసుకుంటాం అంటున్నారు. రైట్.